ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. మరో 3 రోజులు ఈడీ కస్టడీలో ఉండనున్నారు కవిత. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు చేస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు. మాదాపూర్లో కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కు మనీ లాండరింగ్ కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆప్ కనుమరుగవుతుందన్నారు. లోక్సభ ఎన్నికల్లో అతిపెద్ద ఓటమి ఎదురు కాబోతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేజ్రీవాల్ కు తిహార్ జైల్లోకి స్వాగతం పలుకుతున్న అత్యంత నిజాయితీ పరుడన్న మాటలు వట్టివేనని తేలిపోయినట్టే అని లేఖలో తెలిపారు. విశాఖ డ్రగ్స్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లోనూ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ పాత్ర ఉన్నట్టుగా సమాచారం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ లో సంధ్య ఆక్వా కూడా భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మద్యం డ్రగ్స్ మాఫియా గుట్టును ఛేదించే పనిలో సీబీఐ పడింది. దీంతో కాకినాడ సంధ్య ఆక్వా కంపెనీలో అధికారులు సోదాలు చేశారు. మరికొన్ని శాంపిల్స్ ని విశాఖలో పరీక్షించగా ఫలితాలు పాజిటివ్ గా వచ్చినట్టు సమాచారం. విశాఖ డ్రగ్స్ కేసులో కోటయ్య చౌదరి కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కోటయ్య చౌదరి అకస్మాత్తుగా కోట్లు సంపాదించడంతో ఆయన సన్నిహితులు షాక్ అవుతున్నారు. మరోవైపు కోటయ్య చౌదరి చుట్టూ టీడీపీ నేతలకు లింకులున్నాయి. విదేశీ యాత్రలు, ఫామ్ హౌస్ పార్టీలో కోటయ్య చౌదరికి ప్రత్యేక ముద్ర ఉంది. కోటయ్య చౌదరికి నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలకు సాన్నిహిత్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. విశాఖలో దొరికిన డ్రగ్స్ కేసులో కీలక పాత్రధారి కూనం వీరభద్రరావు చౌదరికి టీడీపీ నేతలకు ఉన్న సంబంధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ కీలక నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు కూనం వీరభద్రరావు చౌదరికి ఆర్థిక లావాదేవీలు బయటపడ్డాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు చెందిన ఎన్ఆర్ఐ అకాడమీతో వీరభద్రరావు చౌదరికి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్న విచారణకు హాజరయ్యారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆయన్ను అధికారులు విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబీలో తిరుపతన్న అడిషనల్ ఎస్పీగా పనిచేశారు. మరోవైపు కేసులో ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ ఇవాళ్టితో ముగియనుంది. టీడీపీలో మరో జాబితా టికెట్ల కేటాయింపుపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్న వారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళన బాటపట్టారు. తిరుగుబాటు బావుట ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులుబెట్టారు. ఏలూరు పార్లమెంట్లో ఎంపీ సీటు చిచ్చురేపుతోంది. టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్ కు ఏలూరు పార్లమెంట్ సీటు కేటాయించడంపై బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కడపకు చెందిన మహేష్ యాదవ్ కు సీటు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుడైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గారపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ జలీల్ ఖాన్ కి కేటాయించాలంటూ మైనారిటీలు ఆందోళన చేపట్టారు. విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్లో టీడీపీ వర్క్ షాప్ కి హాజరయ్యేందుకు వెళ్తున్న చంద్రబాబును జలీల్ ఖాన్ మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలను తాగుబోతులతో పోల్చిన బీజేపీ నేత విష్ణుకుమార్ పై ఆ పార్టీ విశాఖ మహిళా నేతలు మండిపడుతున్నారు. విష్ణుకుమార్ రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడిన విష్ణుకుమార్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ 4th టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ జిల్లా భీమిలిలో గంటా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కలకలం రేపుతోంది. సర్వేపై గంటా వ్యతిరేక వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. గంటా పేరుతో జరిగే సర్వేలో నోటా బటన్ నొక్కాలని ఆయన వ్యతిరేక వర్గం నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు. భీమిలికి గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కూటమి నేతలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి పాటించని విధంగా సీఎం వైఎస్ జగన్ సోషల్ ఇంజనీరింగ్ ను అమలు చేస్తున్నారని రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ అన్నారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించారని, రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని సైతం బీసీలకు ఇచ్చిన ఘనత సీఎం జగన్దేనని సూర్యప్రకాష్ అన్నారు. పెనంలూరు టీడీపీలో ముసలం, పెనంలూరు టికెట్ ఇవ్వకుండా చంద్రబాబు, లోకేష్ తమను దారుణంగా మోసం చేశారని ఆరోపించారు. దివంగత నేత చలసాని పండు కుమార్తె దేవినేని స్మిత బోడే ప్రసాద్ కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2009లో తన తండ్రి ఓడిపోవడానికి సొంత పార్టీ నేతలే కారణమని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాల్సిందే అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. అనంతపురం టౌన్ రంగస్వామి నగర్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఎన్నికల వేళ టీడీపీ జనసేనలకు భారీ షాక్ తగులుతోంది. సీఎం జగన్ చేసిన అభివృద్ధి చూసి వందల కొద్ది కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పామూరులో టీడీపీ జనసేనలకు చెందిన సుమారు 250 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరాయి. వారిని ఎమ్మెల్యే అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్ కండువా కప్పి ఆహ్వానించారు. విశాఖ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. భీమిలి పరిధి తాళ్లవలస, ఆనందపురం ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్తో కలిసి బొత్స ఝాన్సీ ప్రచారం చేశారు. తమ ప్రాంతానికి వచ్చిన ఝాన్సీకి స్థానికులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో భారీ గజమాలతో ఆమెను సన్మానించారు. అన్నమయ్య జిల్లా గుండికుంట్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా మిథున్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మేము సంసిద్ధమంటూ ఎన్నికలకు వస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీకి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. బీజేపీ మాజీ ఇన్ఛార్జ్ సింగా ప్రసాద్ ఆధ్వర్యంలో భారీగా వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ, బీజేపీ పార్టీ నేతలకు కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపత్తి చంద్రశేఖర్. అనంతపురం జిల్లా ఉరువకొండలో ఎమ్మెల్యే అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా గెలిచిన పయ్యావుల నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. పదవీకాంక్ష తప్ప వేరే ధ్యాస లేదని దుయ్యబట్టారు. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ అవకాశం ఇచ్చారు. మాజీ సివిల్ సర్వెంట్లకు టికెట్ ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ వెంకట్రామిరెడ్డికి బెస్ట్ విషెస్ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఇద్దరిని ప్రజలు గెలిపించి పార్లమెంట్కు పంపుతారని కాంక్షిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. మహబూబ్ నగర్ లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ మహిళలు శక్తి కార్యక్రమాన్ని ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఉచితాల పేరుతో మహిళలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పీఆర్ఏఈ, జడ్పీటీసీలు గొడవకు దిగడంతో సభ గందరగోళానికి దారితీసింది. పీఆర్ఏఈ రాజేంద్ర చేసిన పనులకు బిల్లులు చేసేందుకు లంచం అడుగుతున్నారని సభలో జడ్పీటీసీ మార్గం భిక్షపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు లేని బాలికతో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. పేరెంట్స్ లేని ఓ బాలిక వాళ్ల చిన్నమ్మ వద్ద ఉంటున్నట్టు సమాచారం సేకరించిన ముఠా డబ్బులకు కొనుగోలు చేశారు. తర్వాత బాలికను హింసిస్తూ ఇష్టం లేకుండా వ్యభిచారం చేయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు లక్ష్మి, శంకర్, నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఏప్రిల్ 26న శ్రీశైలం భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం నిర్వహించనున్నట్టు దేవస్థానం నిర్వాహకులు తెలిపారు. చైత్రమాసం పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం, శుక్రవారం కుంభోత్సవం నిర్వహిస్తామని వెల్లడించారు. వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో విషాదం. కొత్త మాధవరం గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. భర్త పాల సుబ్బారావు ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోగా భార్య పద్మావతి, కూతురు అమృత ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. వినయ, అమృత మెడపై రక్తగాయాలుండడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ముదురు గోధుమ రంగులో కనిపించే కాకినాడ సాగర తీరం ఇప్పుడు నీలిరంగులో కనిపిస్తోంది. కోనపాపపేట వద్ద సముద్రం ఒక్కసారిగా నీలిరంగుకు మారడంతో ఆ దృశ్యాలు మనోహరంగా కనిపించాయి. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు కోనపాపపేట వద్ద తీరానికి తరలివచ్చి నీలి సముద్ర అందాలను వీక్షిస్తున్నారు. నీలి సాగర అలల్లో తేలియాడుతూ కేరింతలు కొడుతున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ మార్నింగ్ వాకర్స్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంబీఎస్ కాలేజ్ మైదానంలో వాకర్స్ తో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు డీకే అరుణ. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ సాధించిన విజయాలకు సంబంధించి కరపత్రాలను వాకర్స్ కు అందజేశారు. మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని, అలాగే పాలమూరు ప్రజలు సైతం అదే దారిలో ఉన్నారని ఆమె తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఆధ్యాత్మికత నెలకొంది. నూతనంగా నిర్మించనున్న రామాలయానికి శంకుస్థాపన చేశారు. నూతన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వందల మంది భక్తులతో హోమం నిర్వహించారు. 14 ఏళ్ల క్రితం దివంగత ముత్యాల వెంకటస్వామి నిర్మించిన రామాలయం శిథిలావస్థకు చేరడంతో నూతన ఆలయానికి పూనుకున్నామని కుటుంబీకులు తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడలో తెలంగాణ, ఆంధ్ర అంతర్రాష్ట్ర బార్డర్ చెక్ పోస్టులను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, ఎన్టీఆర్ రూరల్ డీసీపీ శ్రీనివాసరావు పరిశీలించారు. అక్రమ రవాణాపై ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో సమాచారాన్ని చేరవేసుకోవడం లాంటి అంశాలపై సమీక్షించి సూచనలు చేశారు. నగదు తరలింపు, మద్యం తరలింపు, అసాంఘిక కార్యకలాపాలకు వాటిపై ఇరు రాష్ట్రాల సరిహద్దు అధికారులు నిఘా ఉంచాలని సమీక్షించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు మార్చినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారి లింబాద్రి తెలిపారు. ఈ నేపథ్యంలో మే 9న ఉన్న టీఎస్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలను మే 7, 8కి మార్చారు. ఇక టీఎస్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు మే 9 నుంచి 11న నిర్వహించినట్టు వెల్లడించారు. టీఎస్ ఐసెట్ పరీక్షలు జూన్ 5, 6కు మార్చింది తెలంగాణ ఉన్నత విద్యామండలి. ఎన్నికల వేళ రాష్ట్రంలో డ్రగ్స్ పట్టివేత కలకలం రేపుతోంది. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. బొల్లారం మెడికం పరిశ్రమలో భారీగా డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. 2.5 కేజీల ఆల్ఫా పీహెచ్పీ అనే డ్రగ్ ని సీజ్ చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో లారీ డ్రైవర్లపై కర్కశంగా ప్రవర్తించిన కానిస్టేబుల్స్ పై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. లారీ డ్రైవర్ల దుస్తులు విప్పి అసభ్యంగా ప్రవర్తించి వీరంగం సృష్టించిన 2 కానిస్టేబుల్స్ ని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. వీటికి సంబంధించి వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి సరఫరా కలకలం రేపుతోంది. ఛత్తీస్గఢ్ నుంచి భద్రాచలం మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్న గంజాయిని భద్రాచలం చెక్పోస్ట్ వద్ద పట్టుకున్నారు పోలీసులు. సుమారు 16 లక్షల విలువైన 66 కేజీల గాంజా స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు భీముని వైష్ణవి అనే డిప్లొమా సెకండ్ ఇయర్ విద్యార్థి. బర్త్డే విషయంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు మందలించినందుకే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తున్నారు. చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి ఆలయం పరిసరాల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఘటనకు పాల్పడిన 10 మంది ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండడం గమనార్హం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దండ మురళీధర్ రెడ్డి పలువురిని మోసం చేసి భారీ ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు బాధితులు ఆందోళన చేపట్టారు. అవినీతి పరుడైన డాక్టర్ మురళీధర్ రెడ్డిని బదిలీ చేయొద్దని డిమాండ్ చేశారు. మరో ప్రాంతానికి బదిలీ అయితే అక్కడ కూడా అవినీతికి పాల్పడతాడని బాధితులు జిల్లా హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. మురళీధర్ రెడ్డిని బదిలీ కంటే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వెంకటాపురం బ్రిడ్జ్ దగ్గర కారులో అక్రమంగా తరలిస్తున్న 2.7 లక్షల నగదును ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు తరలిస్తున్న జీడిపప్పు వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.